హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విద్యాశక్తి ఆన్లైన్ సెషన్. సో ఈరోజు మీ ముందుకి సరికొత్త లెసన్తో ముందుకు వచ్చాను. మీ సైన్స్ టెక్స్ట్ బుక్ చాప్టర్ 2లో ఉన్న జీవన ప్రపంచం గురించి తెలుసుకోబోతున్నారు. అంటే మన సరౌండింగ్లో ఉన్న యానిమల్స్, ఇంకా ప్లాంట్స్ మరియు డైజెషన్ సిస్టమ్ గురించి కూడా తెలుసుకోబోతున్నారు. సో దానికన్నా ముందు మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మనకి ఇంతలాగా వెలుగునిస్తున్న బల్బుని ఎవరు కనిపెట్టారు? సో ఇది ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. సో లెసన్ అయ్యేలోపు మీరు చెప్పండి. సో బల్బ్ తెలుసు కదా, మనకి ల్యాంప్ ఉంటుంది. చీకటి పడగానే మనకి కాంతినిస్తుంది, మనం చదువుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇక బండి నడిపేటప్పుడు ఎదురుగా లైటింగ్ చూపిస్తుంది. సో లైట్ని ఎవరు కనిపెట్టారు అనేది ఇది సైంటిస్ట్ నేమ్. లెసన్ ఎండింగ్ లోపల మీరు చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. సరేనా? స్క్రీన్ షేర్ చేస్తాను. సో నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తే జస్ట్ సెకండ్ ఇవ్వండి ఇలాగా. సో నేను కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడు డైవర్సిటీ ఇన్ ద లైవింగ్ వరల్డ్, యానిమల్ హ్యాబిట్స్ అండ్ ఆర్గాన్ సిస్టమ్. యానిమల్ హ్యాబిట్స్ అంటే మనకి యానిమల్ నివాసం ఉండే ప్రదేశాలు, ఇంకా ఆర్గాన్ సిస్టమ్ మన జీవన విధానం, మన అవయవాలు ఎలాగా సర్క్యులేషన్ అవుతాయి, మొత్తం ఆర్గాన్ సిస్టమ్ అని మనం తెలుసుకోబోతాం. ఇక్కడ ఇమేజ్ లో కనిపిస్తున్నాయి చూసారా? యానిమల్స్, టైగర్ ఉంది, బర్డ్స్ ఉన్నాయి, మన ఆర్గాన్ సిస్టమ్ ఉంది, ఫిషెస్ ఉన్నాయి, ఇంకా ఎక్సెట్రా పెట్టాను. సో ఈ మల్టిపుల్ రిలేటెడ్ అవన్నీ నేను ఈరోజు కవర్ చేస్తున్నాను. మీ అందరికీ పులి తెలుసు కదా, ఓ అని అంటుంది పులి, తెలుసు కదా మీ అందరికీ. సో అలాగే డైజెస్టివ్ సిస్టమ్ అంటే తెలుసు కదా, మనం మార్నింగ్ టిఫిన్ చేసినప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు మన బాడీలో ఏ విధంగా జీవన క్రియ జరుగుతుంది, ఎలా ఏ విధంగా డైజెషన్ అవుతుంది, ఎలా ఆక్సిజన్ తీసుకుంటాం, హార్ట్ ఎలా పంప్ అవుతుంది, మనకి స్టమక్ ఎలాగా ఉంటుంది లోపల, అవన్నీ మనం తెలుసుకున్నాం. ఓకేనా? సో ముందుగా మనం యానిమల్ హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం. అంటే జంతువులు నివాస స్థలాలు, వాటి ప్రవర్తన గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మీరందరూ మీ సరౌండింగ్ లో కనిపించే రకరకాల మొక్కలు మరియు జీవాలు, అంటే జంతువులు, యానిమల్స్, పక్షులు, వాటి గురించి మీరు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ప్రతిదీ నోట్ చేసుకోవాలి. అంటే మీరు స్కూల్లో కానీ, మీ చుట్టుపక్కల గార్డెన్ లో కానీ ఎక్కడైనా రకరకాల జంతువులు కనిపిస్తాయి. అందులో మంకీ ఉంటుంది, ప్యారెట్ ఉంటుంది, బటర్ఫ్లైస్ ఉంటాయి, డాగ్స్ ఉంటాయి, బఫెలోస్ ఉంటాయి, ఇంకా వైల్డ్ లైఫ్ యానిమల్స్, అడవుల్లో కట్ట వెళ్తే వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఉంటాయి కదా. అంటే సింహం ఓ అని గజ్జ వేస్తుంది, మళ్ళీనే కోయిల్ ఉంటుంది అని కోయిల సౌండ్ వేస్తుంది కదా. సో అట్లాగా మనకి ఇంకా అని మంకీ మీదకి వచ్చినట్టు ఉంటుంది కదా, అలా చిలుక అని చిలుక సౌండ్ చేస్తుంది కదా. ఇట్లా అని మనకి అలాగే మొక్కలు కూడా ఉంటాయి. గుబులుగా ఉన్న మొక్కలు ఉంటాయి, పెద్ద వృక్షాలు ఉన్న మొక్కలు ఉంటాయి, ప్లస్ ఏమో గులాబీ మొక్కలు తెలుసు కదా, చిన్నగా మొక్కలు, కొన్ని రకాల మొక్కలు ఉంటాయి. అవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన తర్వాత ఒక నోట్బుక్ లో రాసుకుని మీరు క్లాస్ రూమ్ లోకి వచ్చాక మీరు ఏం చేయాలంటే టీచర్స్ సపోర్ట్ ద్వారా మీరు క్లాస్ రూమ్ లోకి వెళ్ళి బోర్డు మీద స్కెచ్ వేయాలి. మీరు ఏమైతే అబ్జర్వ్ చేశారు. మీరు ఒకవేళ మొక్కలు అబ్జర్వ్ చేశారు అనుకో, అందులో ఒక టీం మొక్కలు అబ్జర్వ్ చేశారు, ఒక టీం ఏమో జంతువులు అబ్జర్వ్ చేశారు, ఒక టీం ఏమో నీటిలో ఉండే జీవాల గురించి అబ్జర్వ్ చేశారు. సో అందులో ఒక టీం వచ్చి మొక్కల్ని వేస్తున్నారు, అందులో గుబులుగా ఉండే మొక్కలు వేస్తున్నారు, అలాగే పెద్ద వృక్షాలు ఉండే మొక్కలు వేస్తున్నారు. అంటే మ్యాంగో ట్రీస్, చింత చెట్టు, ఇంకా పపాసా చెట్టు అని పెద్ద పెద్ద ఉంటాయి తెలుసు కదా, అవన్నీ వేస్తున్నారు. సో అలాగా 30 minutes వాటి గురించి అన్ని మీరు అబ్జర్వ్ చేసి, రెండాట్ల గురించి బ్లాక్ బోర్డ్ మీద డీటెయిల్ గా పిక్చర్ వేసి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇది మీరు చేయాల్సింది.
సో తర్వాత మీరు చూసే ఉంటారు. మీరు చాలా సార్లు క్యారెట్ తిన్నారా? క్యారెట్టు, బీట్రూటు, ఇంకానేమో పసుపు. పసుపు ఇవన్నీ ఏంటంటే, మనకి భూమి అడుగు భాగాన ఆహారం తయారవుతుందన్నమాట. బయటికి భూమి అడుగున రూట్స్ ఉండి ఆహారం తయారై బయటికి ఆకులొస్తాయి. దాన్ని అండర్ గ్రౌండ్‌లో తయారవుతుంది. అది వాటర్, న్యూట్రియంట్స్ తీసుకుంటుంది. ఆహారం భూమిలో నుంచి తీసుకుంటుంది. అందులో క్యారెట్టు, బంగాళాదుంప, ఇంకానేమో బీట్రూట్ రెడ్ కలర్ ఉంటది. ఇవన్నీ చాలా హెల్తీ మాట తినడం వల్ల. సో, ఇవన్నీ ఏంటంటే భూమి అడుగు భాగాన్ని ఆహార పదార్థాలనేది తయారు చేసుకుంటాయి ఆ మొక్కలు. బయటికి పచ్చగా వస్తాయి ఆకులు. ఇంకోటేంటంటే స్టెమ్ అంటే మన ఆకుల నుంచి ఆహారం తీసుకుంటుంది. అదేంటంటే ఆక్సిజన్ అబ్జర్వ్ చేసి అది ఫుడ్‌ని క్యాప్చర్ చేసుకుంటది. అవేంటంటే ఆకుకూరలు. పాలకూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్. ఇది కూడా ఆహారానికి ఉపయోగపడుతుంది. ఇంకొక లీఫ్ ఏంటంటే, ఇవి సన్‌లైట్‌ని అబ్జర్వ్ చేసి వాటర్‌ని, ఎయిర్‌ని అబ్జర్వ్ చేసుకొని ఆహారం తయారు చేసుకుంటాయి. ఆ లీవ్స్ ద్వారా మనకి చిక్కుడుగాయలు తెలుసుగా, బొబ్బరి చిక్కుడి, ఆనపకాయ ఇవన్నీ కాస్తా ఉంటాయి. ఇదొక రకమైన లీఫ్. ఇంకోటంటే ఫ్లవర్, రోజా పువ్వు, గులాబీ పువ్వు, మందార పువ్వు, ఇంకా ఎన్నో రకాల పువ్వులుంటాయి. ఇవేం చేస్తాయంటే మేకింగ్ సీడ్స్, ఇత్తనాలు తయారవుతాయి ఈట్ల వల్ల. ములగాకు రావాలంటే, ములక్కాయలు కాయాలంటే ఫస్ట్ పువ్వు రావాలి. సో, వీటిల ద్వారా విత్తనాలు తయారవుతాయి. ఏదన్నా ఒక మొక్క తయారవ్వాలంటే విత్తనాలనేవి చాలా మూల కారణం. సో, విత్తనాల వల్ల మనం మొక్క ఏదన్నా ఎదగాలంటే విత్తనాల వల్ల. మనకి రోజు తినే మధ్యాహ్నం భోజనం ఉంది కదా! వైట్ రైస్, అది కూడా ధాన్యం. మన వరి ఇత్తనాలు వేయడం వల్ల, వరి నాటడం వల్ల మనకి ఇత్తనాలొచ్చి, ఆ ఇత్తనాలను మనం ప్యాడీ కింద తయారు చేసి, నానబెట్టి తర్వాత బియ్యం కింద అయ్యి మధ్యాహ్నం భోజనం అనేది చేస్తాం. అలాగే ఇందులో ప్రతి మొక్క మనకు చాలా ఉపయోగకరం. మన మన డైలీ లైఫ్‌లో వాటిల నుంచి వచ్చే ప్రోటీన్స్ మనకి చాలా ఉపయోగపడతాయి. సో, అవి ఎలాగా ఏంటనేది మీకు డీటెయిల్డ్‌గా ఇంకా చూపిస్తాను. సో, డీటెయిల్డ్‌గా చూడండి, ఇందులో రూట్ నుంచి వచ్చేదే ఉంది, ఆకుల నుంచి వచ్చేదుంది, లీవ్స్ నుంచి వచ్చేదుంది, స్టెమ్ నుంచి కూడా వచ్చేదుంది. ఇంకోటి ఫ్లవర్స్. ఇవేంటంటే చెట్టుకి ఒక అద్భుతమైన రూపాన్నిస్తాయి. చాలా అందంగా ఉంటది పూలున. గులాబీ పూలు చెట్టు నిండా ఉన్నాయి. అబ్బా! ఎంత అందంగా ఉందో గులాబీ చెట్టు అంటామా లేదా? సో, అలాగే ఆ గులాబీ చెట్టుతో పాటు పక్కన మందార చెట్లుంటాయి. ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి. ఇప్పుడు దానిమ్మ ఉంది, వస్తది. సో, అట్లాగా కంప్లీట్‌గా విత్తనాలు, సీడ్స్ అనేది రెడీ అవుతాయి. సో, ఈ విధంగా మొక్కలనేది ఉంటాయి. సో, నెక్స్ట్ స్లైడ్‌కి వెళ్దాం. సో, ఇందులో మనకి వీటిలి జీవన విధానంలోనే, అంటే ఈ డైలీ లైఫ్‌లో కొన్ని ఏంటంటే యానిమల్స్ నీటి అడుగు భాగాన ఉంటాయి. కొన్ని మన నేల మీదే దాన్ని లైఫ్ లీడ్ చేస్తాయన్నమాట. సో, ఇందులో మనకి చేప అనేది జీవన విధానం, నివాస స్థలం ఏంటంటే, చేప నివాస స్థలం అంటే ఇల్లు. మన ఇల్లు ఎలాగుందో, మన జీవన విధానం ఎలాగో, ఇంట్లో మనం నార్మల్‌గా ల్యాండ్ మీద తిరుగుతాం, అన్ని పనులు చూసుకుంటాం. అలాగే చేప కూడా ఇలా స్విమ్మింగ్ చేస్తూ ఉంటది కదా! దాని హౌస్ ఏంటి? వాటర్‌లో ఉంటుంది. సీలో ఉంటుంది, కెనాల్‌లో ఉంటుంది, నూతిలో ఉంటుంది. ఏదైనా మన వాటర్‌లో చేప అనేది బతుకుతుంది. ఇదేంటంటే పచ్చని ప్రదేశంలో గడ్డి గడ్డి ప్రాంతం ఉంటుంది గదా! గడ్డి ప్రాంతంలో ఈ గొర్రెలనేవి బతుకుతాయన్నమాట. ఇవి పచ్చటి గడ్డిని ఎక్కువ ఇష్టపడతాయి ఈ గొర్రెలు. సో, దీనికి 4 కాళ్ళుంటాయి. తెలుసు కదా! గొర్రెలు చూసారు కదా! ఇప్పుడు మే మే అంటే తెలుసు కదా! గొర్రె. మీ అందరికి తెలుసు కదా! మన ఈదంటే గట్టా వెళ్తా ఉంటే పెద్ద పెద్ద మందలతో వస్తా ఉంటాయి. మళ్ళీ దీన్ని ఆహార పదార్థం కింద కూడా తీసుకుంటారు కొంతమంది. చేపను కూడా మన ఆహార పదార్థంగా తింటాము. సో, బట్ ఈట్లి జీవన విధానం, మేకొచ్చి మనకి గడ్డిని పచ్చడిగా ఉంటది. ఏ చేపొచ్చి ఎక్కువ నీటిలో ఉంటుంది. ఓకేనా? సో, దాని బాడీ షేప్ బట్టి మీరు అర్థం చేసుకోవాలి. చేప రెక్కలుంటాయి నీటిలో ఈజీగా వెళ్తుంది. గొర్రొచ్చి అది 4 కార్లుంటాయి. చిప్ 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 అని ఎళ్తుంది. ఓకేనా? సో, ఈటిలి మన డైలీ లైఫ్‌లో వాటిలి కల్చర్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. సో, ఇక్కడ డీటెయిల్‌గా ఇచ్చాను. ఫిష్ అనేది స్విమ్మింగ్ చేస్తుంది వాటర్ హెల్ప్ తీసుకొని. మన నీటిని హెల్ప్ తీసుకొని రెక్కల ద్వారా ఫిష్ నీటిలో ఈత కొడుతుంది. గొర్రె అనేది 4 కాళ్ళ సపోర్ట్ ద్వారా, లెగ్స్ సపోర్ట్ ద్వారా నేల మీద నడుస్తూ దానికి కావాల్సిన ఆహారం తీసుకుంటుంది. తీసుకొని జీవనం
నడుస్తుంది. అర్థమైందా? ఇందులో ఇక్కడ బాడీ పార్ట్స్ యానిమల్ మూమెంట్స్ లో ఫిష్ కి లెగ్స్ ఉండవు, గోట్ కు ఉంటుంది. ఫిష్ కి వింగ్స్ ఉంటాయి, రెక్కలు ఉంటాయి మేడం. గోట్ కి కాళ్ళు ఉంటాయి. ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు, మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇవేంటంటే మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తుంది, చేపకి హ్యాబిట్స్ ఆఫ్ వాటర్ అని వస్తుంది. అంటే చేప ఎక్కడ నివాసిస్తుంది? నీటిలో. గొర్రె ఎక్కడ నివాసిస్తుంది? నేల మీద పచ్చని ప్రదేశంలో ఆహారం తీసుకోవడానికి నడుస్తుంది, 4 కాళ్ళ సపోర్ట్ ద్వారా వెళ్తుంది. చేపకి రెక్కలు ఉంటాయి, నీటి సపోర్ట్ ద్వారా ఈత కొడుతుంది. సో ఇట్లా ఈజీగా. ఓకేనా? మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనకి చుట్టుపక్కల కనిపించేవి ఇవన్నీ. సో ఇప్పుడు మనం చేపలు ఎలా ఈదుతాయో చూద్దామా? మనం సముద్రంలోకి వెళ్దాం. సముద్రంలోకి నేను కూడా ఈత కొడతాను. సో నేను కూడా ఈత కొడతాను. సో చూడండి, చూసారా చేపలు ఎలా ఉంటున్నాయో వేవ్స్? సో ఇట్లా చూడండి, ఈ ద్వారా అవి నీటిలో జీవనం సాగిస్తాయి అన్నమాట. అంటే లైఫ్ ని లీడ్ చేస్తాయి. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు యానిమల్స్ లో వైల్డ్ లైఫ్ యానిమల్స్ అంటే అడవుల్లో ఉండే యానిమల్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇందులో మెయిన్ గా ఏంటంటే అడవికి రాజు సింహం, లయన్. తెలుసు కదా, అడవికి రాజు. సింహం చూడగానే అందరూ భయపడతారు, పెద్దగా ఉంటుంది, ఓ అని వచ్చేస్తుంది. సో ఇదేం చేస్తుంది చెప్పనా? చెట్లు చెదురుగా పొదలుగా ఉన్న వాటిలో ఎక్కువ సింహం దాక్కుంటుంది. ఎందుకంటే ఆహారాన్ని ఎప్పుడెప్పుడు పట్టుకుందామని ఫోకస్ తో ఉంటుంది. అలాగే దాని చెవులు చాలా షార్ప్ గా ఉంటాయి. సో ఇది ఏంటంటే నేల మీద ఉంటుంది, దీనికి 4 కాళ్ళు ఉంటాయి, ఒక తోక ఉంటుంది, జూలు ఉంటుంది, జూలి. సో మొహం గంభీరంగా ఉంటుంది అన్నమాట. ఓహో అనగానే అది లైన్, అడవికి రాజు. సింహం ఎవరు? అడవికి రాజు. ఇది గ్రాస్ ఏరియాలో, అంటే గ్రాస్ ఎక్కువ గడ్డి పొదలు ఎక్కువ క్లోజింగ్ ఏరియాలో ఉంటుంది. సో ఇది ఏంటంటే ఆహారాన్ని ఎప్పుడు క్యాచ్ చేయడానికి పొదల్లో దాక్కుని అటాక్ చేయడానికి రెడీగా ఉంటుంది. మీరు చూసే ఉంటారు కొన్ని సినిమాల్లోని, కొన్ని హాలీవుడ్ మూవీస్ లో చూపిస్తారు, జింకని వేటాడుతుంది అన్నమాట. చిరుతపులి, సింహం ఇంకా అన్ని వేటాడుతూ ఉంటాయి. సో ఇట్లా ఇది అడవికి మహారాజు, ఏలుతూ ఉంటుంది అన్నమాట సింహం. ఓకే, సింహంకి ఇది ఏంటంటే చెదలాంటి పొదల్లాంటి వాటిలో ఉంటుంది, నీడ ప్రదేశంలో ఉంటుంది. ఎక్కువ కంటాన్ని పట్టుకుంటుంది ఎప్పుడైనా ఆహారాన్ని, శాకాహారి. అడవుల్ని, మృగాల్ని గట్ట ఇంకా జంతువుల్ని ఆటాడుతుంది, జింకల్ని, ఏనుగుల్ని, జిరాఫీలు వాటిని ఆటాడుతూ ఉంటుంది. సో ఇది చాలా ప్రమాదకరమైన జంతువు కూడా. ఎప్పుడైనా కనిపించినా చాలా జాగ్రత్తగా మనం ప్రవర్తించాలి. సో రెండోది ఎలిఫెంట్. తెలుసు కదా మీ అందరికీ ఇష్టమైన జంతువు. వినాయక చవితికి కూడా వినాయకుడికి కన్ను ఉంటుంది, తెలుసు కదా మీకు. వినాయకుడి లాగే ఉంటుంది ఇది కూడా. సో ఇది ఎలిఫెంట్. సో ఇది ఎక్కడ నివసిస్తుందంటే ఫారెస్ట్, పచ్చగా ఉన్న ఫారెస్ట్ లో. అంటే ఎలిఫెంట్ కి ఎక్కువ ఆహారం కావాలి. అంటే చెరుకుగాళ్ళు, పచ్చగా ఉన్న చిగుర్లు ఇవన్నీ బాగా తింటా ఉంటాయి అన్నమాట. సో అందుకు ఇది ఏంటంటే ఫారెస్ట్ గ్రాస్ ల్యాండ్స్, అంటే ఎక్కువ గడ్డి ఉన్న ప్రాంతంలో, ఇంకా ఏంటంటే ఫ్రూట్స్ అవన్నీ ఉన్న ప్రాంతంలో ఎక్కువ ఇది నివసిస్తుంది. సో ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మనం ప్రవర్తించే దాన్ని బట్టి ఎప్పుడు బెదిరిపోకూడదు. బట్ అడవుల్లో ఉన్న జంతువులు చాలా ప్రమాదకరం. ఇది ఎక్కువగా నీళ్లు ఎక్కువ తీసుకుంటుంది. నీళ్లు తొండం ద్వారా తీసుకుంటాం. సో ఇలా తొండం ద్వారా తాగి నీళ్ళు తాగుతుంది. అలాగే చెరుకుగాళ్ళు, పచ్చటి గడ్డి, ఇంకా జొన్న ఇవన్నీ కూడా తింటుంది గేదె. ఇంకా మనం ఈ చట్టి పళ్ళు, ఇంకా మీరు ఎక్కడైనా టెంపుల్ గట్ట వెళ్ళినప్పుడు, తిరుపతి గట్ట వెళ్ళినప్పుడు మీరు చూసే ఉంటారు, అక్కడ ఉంటది కొండ కింద గట్ట ఏనుగు ఉంటది, పెద్ద ఏనుగు. చాలా సంబరాలు జరిగినప్పుడు, కళ్యాణం జరిగినప్పుడు కనిపిస్తుంది. మనం అరటిపళ్ళు అవన్నీ పెడతా ఉంటాయి కాబట్టి చాలా ఫ్రెండ్లీగా తీసుకుని తింటూ ఉంటుంది. సో ఇది ఎలిఫెంట్, దీన్ని ఏనుగు అంటారు. లయన్ ని సింహం అంటారు. ఓకే, ఇంకోటి జిరాఫీ పొడుగంటి పొడుగ్గా ఉంటుంది. సో ఇది ఎత్తైన కాడల్ని ఆహారంగా తీసుకుంటుంది. ఎందుకంటే దానికి కింద ఉన్న మొక్కలు తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, అన్కంఫర్టబుల్ గా. అందుకు ఇది అవైలబుల్ ఉన్న చెట్టుకి ఎత్తుగా ఉన్న ఎత్తుగా ఉన్న వాటిలో చిగుర్లు గట్ట తీసుకుని ఆహారాన్ని జీవనం సాగిస్తుంది. సో ఇవన్నీ అడవిలో ఉండే జంతువు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ
ఓపెన్ ఏరియాలో ఉంటుంది సింహం. సింహం ఒక ఓపెన్ ఏరియాలో, అలాగే లేపోతే చెదల్లాంటి అంటే చెదురు లాంటి గుబులుగా ఉన్న మొక్కల్లో గాని దాక్కోవడం జరుగుతుంది. ఎలిఫెంట్ ఏం చేస్తుంది? గ్రాస్ ల్యాండ్స్ అంటే పచ్చగా ఉన్న ల్యాండ్‌లో ఉంటుంది. అలాగే ఫుడ్‌ని ఆహారం తీసుకుంటుంది. ఈ జిరాఫీ ఏం చేసి ఎత్తుకున్న చెట్ల మీద ప్రిపేర్ చేసి ఆహారం తీసుకోవడం ట్రై చేస్తుంది. ఇప్పుడు మనం ఫారెస్ట్‌లోకి వెళ్దాం. ఓకే. మనం అందరూ ఫారెస్ట్‌లోకి వెళ్ళాం. చూడండి ఇప్పుడు. నేను చెప్పాను కదా ఇందాక ఎలిఫెంట్ ఏ విధంగా ఉంటుంది చూడండి. సో, పచ్చటి గడ్డి ప్రాంతంలో మన ఎలిఫెంట్ దాని బేబీతో హ్యాపీగా గడ్డిని తింటూ ఎంజాయ్ చేస్తుంది ఫారెస్ట్‌లో చూడండి. సో, మీరు కూడా అడవిలోకి వెళ్ళాలి. ఫీల్ అవ్వండి అలాగా. ఎప్పుడన్నా మీరు జూ పార్క్ గట్టా వెళ్తే ఫ్యూచర్‌లో మీరు చూడండి. ఓకేనా? చూడండి. బేబీ ఎంత హ్యాపీగా ఆడుకుంటుందో వాళ్ళ మదర్‌తో. ఎలిఫెంట్ మదర్‌తో. అంటే ఏనుగుతో చాలా చక్కగా ఆడుకుంటుంది. చూడండి. ఓకేనా? సో, ఇప్పుడు మనం సింహం దగ్గరికెళ్దాం. చూడండి మీ దగ్గరికి వచ్చేస్తది ఇప్పుడు సింహం. సో, మీరందరూ సైలెంట్‌గా లేరనుకో మీ దగ్గరికొచ్చేస్తది సింహం. క్లాస్ వింటున్నప్పుడు మీరు సైలెంట్‌గా లేకపోతే సింహం మీ దగ్గరికొచ్చేసి మీ అందరిని భయపడేస్తది. సో, అందరూ క్లాస్ వింటున్నప్పుడు సైలెంట్‌గా చూసారా ఎలా ఉందో సింహం? అడవిలో మీ దగ్గరికి వస్తుందది రెడీగా అటాక్ చేయడానికి. సో, సైలెంట్‌గా ఉండాలి. ఇప్పుడు మనం ఒంటెలను చూద్దాం. మీ అందరికి ఒంటెలు తెలుసు కదా! ఒంటెలు. సో, ఇవి ఎలాగా మనకి డైలీ లైఫ్ లీడ్ చేస్తాయో తెలుసా అంటే ఇవేంటంటే ఎక్కువ వాటర్‌ని తీసుకొని స్టోరేజ్ చేసుకుంటాయన్నమాట. సో, ఈ పై భాగంలోని. సో, ఇవి ఎక్కువ ఎడారిలో ఎచ్చటి వేడి ప్రాంతంలో ఇవన్నీ ఎక్కువ లోడ్‌ని క్యారీ చేస్తూ ఉంటాయి. ఇది కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది ఒంటె. మనకి రాజస్థాన్ ఏరియాలోని ఎడారి ప్రాంతంలోని ఈ ఒంటె అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఎక్కువ నీళ్ళని తాగుతుంది. నీళ్ళు స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే కావాలో నీరుని మళ్ళీ రివర్స్ తీసుకొని తాగడం జరుగుతుంది. సో, ఈ ఒంటె కూడా ఒక అద్భుతమైన జీవి. సో, ఇది మనకి ఎంత వేడిగున్న వాతావరణంలో ఇది ప్రయాణం అలా చేస్తూనే ఉంటుంది. వాటర్ స్టోరేజ్ చేసుకున్నది మళ్ళీ అది డ్రింక్ చేస్తూ ఉంటుంది. సో, ఈ విధంగా ఒంటె జీవం అనేది నడుస్తుంది. సో, ఇప్పుడిక్కడ బర్డ్స్. సో, ఇంకొకటి నేను ఇందాక ఏం చెప్పాను బర్డ్స్. ఈ బర్డ్స్ కూడా ఇవి చెట్ల మీద ఎక్కువ నివసిస్తాయి. ప్లస్ అలాగే అట్లే గూడ్లు కట్టుకుంటాయి. చిన్న చిన్న హౌసెస్ గూడ్లు కట్టుకుంటాయి. అందులో గుడ్లు పెట్టి వాటిని పిల్లల్ని పొదిగిస్తాయన్నమాట. సో, ఈ పక్షులు కూడా ఒక రకమైన హాబిట్స్ మాట. ఇవి కూడా నివాస స్థలం ఒక రకంగా ఉంటాయి. ఒక్కొక్కటి మీరు కొంగ గూడ్లు గట్టా చూస్తే చెట్ల మీద పెట్టుంటాయి. ఇంకోటేమో ఇలా క్లోజింగ్‌గా కట్టుంటాయి. సో, ఇది ఒక రకమైన జీవన నివాసం స్థలం మాట. పక్షులు కూడా. అలాగే ఫ్రాగ్ ఎక్కువ ఆకుల మీద గట్టా పడుకోవడం గట్టా మీరు చూస్తా ఉంటారు. లేకపోతే నీటి అడుగు భాగాన్ని, లేపోతే కొంచెం వెట్‌గా ఉన్నంటే పొడిబారున్న ప్రదేశాల్లో కాలువల్లోనే గట్టా ఈ కప్పలనేది ఎక్కువుంటాయి. దాన్ని ఫ్రాగ్ అంటారు. ఇంకా ల్యాండ్ మీద, వాటర్ మీద రెండాటిలో ఉంటుంది. సో, పక్షులనేది గాలిలో ఎక్కువ ఎగురుతా ఉంటాయి. వాటిలకున్న రెక్కల సపోర్ట్ ద్వారా. కిచ్ 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 అనేసి అనుకుంటూ సపోర్ట్ చేస్తుంటే పెట్ 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 అని ఫ్రాగ్స్ సౌండ్ చేస్తుంటాయి. ఫిషెస్ చెప్పాను కదా నీటిలో ఉంటాయి. రెక్కలు సపోర్ట్ తీసుకొని నీటిలో ఎగురుతా ఉంటాయి. సో, ఇట్లా మంకీ మీ అందరికీ తెలుసు కదా! సో, మనం ఏమన్నా స్కూల్‌లో సడెన్‌గా మంకీ కనిపిస్తుంటే మంకీ మంకీ వచ్చేసింది, మంకీ వచ్చేసింది అంటాం. సో, బనానా ఏమన్నా పెట్టినా చక్కగా తిని బనానా తొక్కని అక్కడ పక్కనే పడేసి వెళ్ళిపోతుంది. సో, ఎంతో క్యూట్‌గా ఉంటుంది కదా మంకీ. సో, వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని రాళ్ళు గట్టా పెట్టి కొట్టకూడదు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎటువంటి జంతువుని కూడా హాని చేయకూడదు. ఎప్పుడు వాటిని బెదిరించకూడదు. ఒకవేళ మనం బెదిరిస్తేనే అది రివర్స్‌లో వస్తుంది. ప్రతి జంతువు చాలా మంచిది. బట్ అవన్నీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడు వాటిని బెదరగొట్టకూడదు, భయపెట్టకూడదు. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా? ఈ చెట్టొచ్చి మన ప్రపంచంలోనే అతిపెద్ద చెట్టు. మర్రి చెట్టు. మర్రి చెట్టు 9 ఏకర్స్‌లో ఎక్స్‌పాండ్ అయిందిది. సత్యసాయి డిస్ట్రిక్ట్‌లో ఉంది కదిరి అనే గ్రామంలో. ఎందుకంటే ఈ చెట్టుని నేను గూడా వెళ్లి చూసాను. నాకు తెలిసిన ఒక టీచర్ గారు తీసుకొని వెళ్లి చూపిచ్చారు నాకు. చాలా అద్భుతంగా ఉంటది. సో, అక్కడ ప్లేసు ఇది
తిమ్మనూరు ఒక స్టోరీ ఉంది, చూడండి. సో ఇది సత్యసాయి డిస్ట్రిక్ట్ లో ఉంది, కుదిరితే చూడండి, ట్రై చేయండి. ఏదన్నా మీ టీచర్ సపోర్ట్ ద్వారా ఒకసారి చూపించమనండి. చాలా అద్భుతమైన ప్లేస్. నేను అప్పుడు విజిట్ చేసినట్టు పికాక్స్ ఉన్నాయి, జింకలు ఉన్నాయి, ఇంకా నెమళ్ళు ఉన్నాయి, ఇంకా కొన్ని రకాల జంతువులు కూడా అక్కడ ఉన్నాయి, నేను చూశాను. చాలా అద్భుతమైన క్రియేటివ్ అది. చాలా పెద్ద చెట్టు ఉంటుంది, 9 acres లో ఉంటుంది, చూడండి కంపల్సరీ. సత్యసాయి డిస్ట్రిక్ట్ అంటే ఇది రాయలసీమ డిస్ట్రిక్ట్ లో ఉంది ఇది చెట్టు. చాలా అద్భుతంగా ఉంటుంది చెట్టు. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా అద్భుతం అంటే చాలా అద్భుతం. మన ఆంధ్రప్రదేశ్ లో చాలా అద్భుతాలు ఉన్నాయి, మనం చూడాలి. కానీ ఇక్కడ మీరు డీటెయిల్ గా చూడవచ్చు. నివాస స్థలాలు, హెబ్స్ అంటే నివాస స్థలాలు. అందులో ఏంటంటే షార్ట్ ప్లాంట్స్, షాఫ్ట్, స్టెమ్, ఇంకా పెద్ద పెద్ద పొదలు ఉన్నాయి. ఇందులో చిన్నగా ఉన్నదాన్నేమో హెబ్స్ అంటారు. కొంచెం మీడియం గా ఉన్నాయి, మీడియం సైజ్ లో ఉన్న ప్లాంట్స్ స్క్రబ్స్ అంటారు. ఇంకోటి ట్రీస్ అంటే పెద్ద పొదలు ఉన్నాయి. ఇందులో గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను చూడండి. సో 3 రకాలు. సో చివరిది చూసుకుంటే పెద్దది వృక్షాలు ఉండి పెద్ద కాండం ఉంటుంది, అని మామిడి చెట్టు. అట్లా మధ్యలో చూసుకుంటే మందారం చెట్టు, ఇది పుదీనా. సో ఈ లైవ్ లో కూడా మనం ఎలా ఉంటుందో వీడియో చూపిస్తా చూడండి. సో ఇది వచ్చి చిన్న ఎక్స్పెరిమెంట్. మీరు ఒక చెట్టుని తీసుకోండి. ఆ చెట్టుని తీసుకుని, లైక్ ఎగ్జాంపుల్ తోటకూర కాడ కానీ కొత్తిమీర కాడ కానీ ఏదో తీసుకుని ఒక గ్లాస్ లో వేసి ఉంచండి. ఉంచిన తర్వాత కలర్ మిక్స్ చేయండి. మిక్స్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎట్లాగా మనకి వాటర్ అనేది తీసుకుంటుంది చెట్టు. వాటర్ ఎలా తీసుకుంటుంది, ఎలా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఎలా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, అవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వాటర్ ఎలా అబ్జర్వ్ చేస్తుంది అవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చిన్న ఎక్స్పెరిమెంట్ చేయండి మన టీచర్స్ సపోర్ట్ ద్వారా. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే కంప్లీట్ లీఫ్, ఆకు. ఇది నేను రియలిస్టిక్ గా తీసిన ఆకు ఇది. దీని మీద నేమ్స్, సో దానికి ఉన్న పేర్లు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, లీఫ్ బ్లేడ్, ఇంకా లీఫ్ బ్రేస్, మెడ్జ్, ఇంకా ఎడ్జ్. ఇవన్నీ ఇలా ఆకున్న పేర్లు ఇవన్నీ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డీటెయిల్ గా చూడండి ఒకసారి. నేను జస్ట్ క్విజ్ అడుగుతాను మిమ్మల్ని. లీఫ్ బేస్ ఉంది, లీఫ్ బేస్ ఇక్కడ చూడండి. సో లీఫ్ బేస్ ఇది. సో ద ఎడ్జ్ ఆఫ్ అవుట్లైన్ ఆఫ్ ద లీఫ్. సో ఇక్కడ చూడండి, డీటెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ లీఫ్ సంబంధించినవి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇంప్రెషన్, అంటే వేలి ముద్ర, అంటే ముద్ర తీసుకోవడం ఎలాగా ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను ఒక రావి ఆకు తీసుకున్నాను. రావి ఆకు తీసుకుని ఇంప్రెషన్ అనేది తీసుకున్నాను. కదా, ఇది ఏంటంటే నేను వివిధ రకాల ఆకులు తీసుకున్నాను. అంటే వేపాకు, రావాకు, ఇంకా మారేడాకు, ఇంకా చాలా రకాల ఆకులు ఉన్నాయి మన చుట్టుపక్కల. మందారపాకు, డిఫరెంట్ ఇంకానేమో నేను కాకరకాయ ఆకు, ఇవన్నీ తీసుకుని ఫోటో తీసి ఇక్కడ పెట్టా చూడండి. అలాగే నేను అందులో రావి ఆకు తీసుకుని దాని ముద్ర అనేది తీసుకోవడం జరిగింది. అది ఏంటంటే ఒక A4 షీట్ పేపర్ తీసుకుని కింద రావి ఆకు పెట్టి పెన్సిల్ ని బోల్తాగా పెట్టి లైట్ గా పాలిష్ చేస్తే ఆ ఇంప్రెషన్ అనేది వస్తుంది. ఇది ఒక యాక్టివిటీ, మీరు చేయండి, చాలా బాగుంటుంది యాక్టివిటీ. సో మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సరేనా? చేసి
ఇంట్లో కూడా చేసి మీ టీచర్కి చూపించండి, అలాగే మీ మదర్కి కూడా చూపించండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓ మా అబ్బాయి చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నాడు, కొత్త కొత్త విషయాల్లో కూడా క్లాస్ బాగా వింటున్నాడు అని పేరెంట్స్ చాలా సంతోషపడతారు. ఓకేనా? మీరు బాగా చదువుకొని మీరు కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తేనే మీ క్లాస్ టీచరు అండ్ మీ స్కూల్ హెచ్ఎం అండ్ మీ పేరెంట్స్ చాలా సంతోషపడతారు. ఓకేనా పిల్లలు? గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు డిసిప్లైన్గా కూడా ఉండాలి, చాలా డిసిప్లైన్. సో ఇక్కడ మనకి చూడొచ్చు కంప్లీట్‌గా ఏ విధంగా ఆహ్, ఫోటోసింథసిస్ వర్క్ అవుతుంది అని. అంటే ఒక చెట్టుకి సూర్యరశ్మి తగిలిన తర్వాత ఏ విధంగా అది గ్రోత్ అవుతుంది, ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతుంది, ఫుడ్ స్టోరేజ్ ఏ విధంగా చేసుకుంటుంది. ముందుగా మన చెట్టు ఏ విధంగా పనిచేస్తుందంటే, చెట్టు కాండం అంటే వేర్ల నుంచి ఆహారం తీసుకుంటుంది. అంటే వాటర్ తీసుకుంటుంది. తీసుకొని అబ్జర్వ్ చేశాక ముందు కార్బన్ డయాక్సైడ్ తీసుకొని తర్వాత ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. సో, శక్తి ద్వారా దానికి బలమైన ఆహారం అబ్జర్వ్ చేసుకుంటుంది. సో, ఒకసారి మీరు ఉదయాన్నే లేవగానే మీరేం చేస్తారంటే స్కూలుకొస్తారు గదా! 8 ఆ టైంకి, లేకపోతే ఉదయాన్నే లేవగానే మీ దగ్గర ఏమన్నా చెట్లు గట్టా ఎక్కడన్నా ఉంటే ఆకుల మీద చూడండి. తేమ అనేది ఉంటుంది. సో, అదేంటంటే తేమ పదార్థాన్ని గూడా కొన్ని చెట్లు రిలీజ్ చేస్తాయి. అది అప్పుడు ఎప్పుడైతే మార్నింగ్ సూర్యరశ్మి పడ్డదో ఆహారం కింద చెట్లు గ్రోత్‌కి బాగా చూడండి, చెట్ల మీద తేమ అనేది ఉంటుంది. అబ్జర్వ్ చేయండి నైట్ టైమ్. సో, ఇక్కడ కంప్లీట్ పోర్షన్ అన్నమాట. ఫోటోసింథసిస్ ఎలా పనిచేస్తుంది ఇక్కడ చూసారా? వాటర్ తీసుకుంటుంది. వాటర్ అంటే మనకి H2O అంటారు వాటర్‌ని. సో, తర్వాత గ్లూకోజ్ కూడా తీసుకుంటుంది. తర్వాత కార్బన్ డయాక్సైడ్ అంటే చెడు గాలి. అంటే మనం వదులుతాం కదా! వదిలేదాన్ని కార్బన్ డయాక్సైడ్ ఆ చెట్లు అబ్జర్వ్ చేసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. చెట్ల వల్ల మనకి చాలా ఉపయోగం ఉంది. పొల్యూషన్ చాలా కంట్రోల్ అవుతుంది. అలాగే ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా అవుతుంది. అలాగే ఇందాక చెప్పాను కదా! భూమి అడుగు భాగాన్ని క్రియేట్ అయ్యే మొక్కలు. వేర్ల ద్వారా అంటే కింద క్యారెట్, బీట్రూటు, జింజాలు, పొటాటో ఇంకానే ఆహ్, క్యాబేజీ ఇవన్నీ మనకేంటంటే ఇంకా ఇగో ఇత్తనాలు, చిక్కుడుగాయలు ఇవన్నీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ మాట. సో, వాటిలో ఉన్న నివాస స్థలాలు బట్టి అవి తయారవుతాయి. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఎక్స్‌ప్లోరింగ్. సో, వివిధ రకాలున్నాయి. ఆహ్, ఇ ఇవి కూడా మల్టిపుల్‌గా మనకు యూజ్ అవుతాయి. సో, ఇక్కడున్న కనిపిస్తున్న సైంటిస్ట్ గారి పేరు సలీం అలీ. ఇతనొచ్చి బ్రైడ్ మ్యాన్ బర్డ్ మ్యాన్ పక్షులుకి చాలా ప్రేమిస్తూ ఉంటారన్నమాట ఇతను. సో, 1986లో జన్మించారు. 1987లో ఎక్స్‌పైర్ అవ్వడం జరిగింది. సో, మన ఇండియా మొత్తం ట్రావెల్ చేశారు ఇతను. అలాగే ఇతను డాక్యుమెంటేషన్ గూడా చేశారు పక్షుల గురించి. అలాగే బర్డ్స్ గురించి డిస్కవర్ చేసి దాన్ని ఒక్కొక్క బర్డ్ గురించి నీట్‌గా డాక్యుమెంటేషన్ చేయడం జరిగింది. అలాగే ఆహ్, 10 రకాల బుక్స్ కూడా రాయడం జరిగింది. ఆహ్, పద్మ విభూషణ్ కూడా మన సార్‌కి రావడం జరిగింది. ఇలాంటి సో, ఇక్కడ మిమ్మల్ని నేను ఒక క్వెషన్ అడుగుతున్నాను. సో, కెన్ యూ ఫైండ్ ఏ ప్లాంట్ ఇన్ యువర్ హౌస్ ఆర్ నైబర్‌హుడ్ విత్ ఎ లాంగ్ బట్ వీక్ స్టెమ్? సో, మీ ఇంట్లో గాని, మీ చుట్టుపక్కల ఉన్న చుట్టాలు గాని, నైబర్స్ ఇంట్లో గాని వీక్‌గా ఉన్న చెట్టు ఏదైనా కనిపెట్టగలరా అని అడుగుతున్నారు. సో, అది ప్రయత్నించండి. ఓకేనా పిల్లలు? సో, అలాగే విచ్ పార్ట్ ఆఫ్ ఎ ప్లాంట్ ప్రిపేర్ ఫుడ్? సో, ఏ చెట్టు ఆహారాన్ని తయారు చేస్తుంది అని అడుగుతున్నారు. ఇంకోటేంటంటే క్యామిల్ ఎక్కడ నివసిస్తుంది? దాని ఆహార అలవాట్లేంటి? అసలు హెబిట్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎ హెబిట్? హెబిట్ అంటే ఏంటి? సో, ఈ క్వెషన్స్ మీకు ఆన్సర్స్ నేను తర్వాత రివీల్ చేస్తాను. సో, ఈలోపు మనం ఏంటంటే కొన్ని సిమ్యులేషన్స్ మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనకింకా ఇంకొక టాపిక్ కూడా ఉంది. సో, డైజెస్టివ్ సిస్టమ్ గురించి టాపిక్ ఉంది. బిఫోర్ థట్ మనం కొన్ని సిమ్యులేషన్స్ గురించి మనం తెలుసుకుందాం. సో, ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం. సరేనా? సో, ప్లే ఏ గేమ్.
సో నేను చెప్తున్నా కొద్దీ మీకు బోర్ కొడుతూ ఉంటుంది కదా, సో మనం ఒక గేమ్ ఆడదాం. సో ఒక 2 minutes వెయిట్ చేయండి, ఇది ఓపెన్ అవుతుంది. సో లోడ్ అవుతుంది, ఒక నిమిషం. ప్లే. సరే ఈ లోపు మనం వేరే తెలుసుకుందాం. ఇది ఓపెన్ అయ్యే లోపు. సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా? ఏదైనా మీకు దీని గురించి నాలెడ్జ్ ఉందా? సో ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ ఏంటో మీకు ఏమైనా ఐడియా ఉందా? సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా? ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ ఏంటో మీరు ఎప్పుడైనా చూసినట్టు ఉందా? చెప్పాలి చూసి. ఇక్కడ చూడండి. డిసైడ్ తీసుకున్నాను. సో ఇందులో మనం డిసైడ్ లో ఏం పెడదాం? మసలు పెడదామా? ఏ సూట్ అవుతుంది డిసైడ్ లో? నక్క పెడదాం. సో నక్క అని పెట్టాం. సో ఇప్పుడు ఇంకేమేమి పెడదాం? సరే, ఇది సమ్ నెట్ ఇష్యూలా ఉంది. సో ఇక్కడ చూడండి డీటెయిల్ గా. మీకు ఇక్కడ కనిపిస్తున్న యాక్టివిటీ ఏంటో మీరు గుర్తుపెట్టండి. ఆర్గాన్ సిస్టమ్ గురించి మనం తెలుసుకోబోతున్నప్పుడు మీ అందరూ గేమ్స్ ఆడిన తర్వాత క్లాస్ రూమ్కి వస్తారు కదా, వచ్చి వెంటనే వాటర్ తాగుతారు కొంతమంది. ఇప్పుడు ఆ విధంగా వాటర్ తాగకూడదు, కొంచెం గ్యాప్ ఇచ్చి తాగాలి. అప్పుడు మీకు ఒక సౌండ్ వినిపిస్తుంది. చాలా చాలా కష్టపడి మీరు గేమ్స్ ఆడతారు. ఆడిన తర్వాత వచ్చిన తర్వాత మీకు హార్ట్ అనేది డబ్ 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 అని కొట్టుకుంటుందా? వినిపిస్తుందా మీకు సౌండ్? హార్ట్ బీట్ 10,000 టైమ్స్ మనకి హార్ట్ అనేది డబ్ 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 అని కొట్టుకుంటుంది. అలాంటి అవుతున్న వేగంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం నిశ్శబ్దంగా కూర్చొని గాలి జాయిగా పీల్చుకుని అప్పుడు వాటర్ తాగాలి. సో ఇప్పుడు మనకి అప్పుడు తెలుస్తుంది మన బాడీలో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ కానీ, ఇంకా మన ఊపిరితిత్తులు కానీ, మన గుండె కానీ, అంటే హార్ట్ అంటే గుండె కానీ ఏ విధంగా పనిచేస్తుందో మనకు తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే మన మానవ జీవి అనేది చాలా అద్భుతమైన సృష్టి. ప్రపంచంలో ఎన్నో రకాల పక్షులు, యానిమల్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ అవి ఏమి మాట్లాడలేవు. బట్ మనమే మాట్లాడగలం. సో అంటే మనం ఎంత అద్భుతమైన క్రియేషన్ అర్థం చేసుకోండి. అలాంటి మన అద్భుతమైన క్రియేషన్ని మన బాడీలో ఉన్న పార్ట్స్ ని ఎంత బాగా చూసుకోవాలి, అర్థమైందా? సో ఇప్పుడు మనం ఈ ఆర్గాన్ సిస్టమ్ గురించి మనం తెలుసుకుంటాం, సరేనా? ఎందుకంటే ఇప్పుడు నేను చాలా చోట్ల చూశాను, బయట ఫుడ్ తినేయడం, కొన్ని రకాల బయట స్నాక్స్ తినడం, వాటి వల్ల అందులో ఉన్న చెడు బ్యాక్టీరియా వల్ల మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ చాలా వరకు దెబ్బతినే అవకాశం ఉంది. సో పిల్లలు, మీరు మాత్రం మంచి పిల్లలు కాబట్టి మీరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీరు 6th పిల్లలు కదా, కొత్త కొత్త ఆలోచనలతో వస్తారు. సో మీ బాడీని మీ ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. మీ ఇంట్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ చెప్పినట్టు బాగా వినండి, ఓకేనా? వాళ్ళు చెప్తున్నట్టు మంచినీళ్ళు ఎక్కువ తాగండి. సో ఇంట్లో ఉన్న ఆహారాన్ని ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నించండి. బయట ఎక్కువ తినొద్దు, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఆర్గాన్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది, అసలు ఆర్గాన్ సిస్టమ్ అంటే ఏంటి,
అందులో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అన్ని కంప్లీట్ గా డీటెయిల్ గా మనం తెలుసుకుందాం, సరేనా? సో ఫస్ట్ గా మనకి స్టమక్ లోపల పేగులు ఉంటాయి తెలుసు కదా, డైజెస్ట్ సిస్టమ్. అందులో బనానా పెట్టారు చూడండి, మధ్యలో బనానా ఉంది చూసారా? సో ఇది ఏం చేస్తుందంటే మనం చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ తింటాం. తిన్న తర్వాత మన గొంతు ద్వారా లోపల వివిధ రకాల సర్కిల్స్ తిరిగి లోపలికి వెళ్తుంది. లోన ఒక యాసిడ్ ఉంటుంది. ఆ యాసిడ్ ఏంటో నేను ఇప్పుడు చెప్పను. ఆ యాసిడ్ ద్వారా మన లోపల ఉన్న ఫుడ్ ని కరిగిస్తుంది. కరిగించిన తర్వాత మార్నింగ్ అయితే లోకి మనకి తెలుసు కదా మీ అందరికి క్లీన్ అవుతుంది. అలాగే లంగ్స్, ఆక్సిజన్, ఊపిరితిత్తుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఆక్సిజన్, మన గాలి, ఇంకా గుండె, బ్లడ్ సర్క్యులేషన్. అంటే ఇది మనకి ఎలా పనిచేస్తుందంటే వాటర్ ట్యాంక్ ఉంటుంది, దానికి మల్టిపుల్ కనెక్షన్స్ ఇస్తారు. వాటర్ ట్యాంక్ లో వాటర్ వెళ్ళగానే ఒకేసారి వచ్చేది కదా, ఒక ట్యాప్ ఏమో కిచెన్ లోకి వెళ్తుంది, ఒక ట్యాప్ వాష్రూమ్ లోకి వెళ్తుంది, ఒక ట్యాప్ ఏమో బయట కాల్ కడుక్కోవడానికి పెడతారు, ఒక ట్యాప్ ఏమో వాటర్ సర్వీస్ పెడతారు. అలా మల్టిపుల్ కనెక్షన్స్ ఉంటాయి. అలాగే మన హార్ట్ కూడా అందులోకి వాటర్ పంప్ అయినప్పుడు రకరకాల సర్కిల్స్ కి దేనికి ఎంత సెల్స్ పంపాలి, ఎంత బ్లడ్ పంప్ చేయాలి, ఎంత హార్ట్ ని ఎంత మనం చూసుకోవాలంటే అంత అలా చూసుకోవాలి. ఓకేనా? బోర్ అయినా కొడుతుందా పిల్లలు నేను చెప్పే లెసన్? సో ఇక్కడ మీరు డీటెయిల్ గా చూడొచ్చు. ఆర్గానిక్ సిస్టమ్ లో ఏమేమి ఉంటాయి, డైజెస్టివ్ సిస్టమ్. ఇది ఏంటంటే హోంవర్క్ మాట. మీరు నోట్బుక్ లో రాసుకోండి, ఫంక్షన్స్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్ అని టైటిల్ పెట్టుకొని ఇవి ఏమేమి విధంగా పనిచేస్తాయి మీరు అందరూ డ్రాయింగ్ వేసుకుని రావాలి, మీ మేడంకి చూపించాలి. సో ఇందులో మనకు డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, అండ్ ఊపిరితిత్తులు, రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది, హార్ట్ ఉంది, అండ్ ఇంకా స్కల్, అస్థిపంజరం. మనం ఇంత అలా నిలబడుతున్నామంటే ఆ లోపల ఉన్న స్కల్ అంటే అస్థిపంజరం ద్వారా. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మంచం ఉంటుంది, మంచం ఎలా నిలబడుతుంది? ఆ లోపల ఉన్న చెక్కలు, ఇంకా కాళ్ళు, ఇంకా వివిధ రకాల షేప్స్ అవన్నీ తయారు చేసిన దాన్ని బొంత వేసి తుప్పుడేస్తారు, అప్పుడు అది ఒక షేప్ వస్తుంది. అలాగే మన బాడీ కూడా లోపల అస్థిపంజరం అనేది ఉంటుంది, దానివల్ల మన బాడీ నిలబడుతుంది సపోర్ట్ గా. ఇలా గట్టిగా గుద్దిన ఇవన్నీ బోన్స్, లోపల స్కల్ ఉంటుంది, ఇంకా మజిల్స్, మజిల్స్ ఇంకానే మౌత్ ఉంటుంది, స్టమక్ ఇలా వెళ్తుంది, స్మాల్ ఇలా ఇక్కడ దాకా వస్తాయి. ఇంకా నోస్ ఉంటుంది, ఐస్ ఉంటాయి, చెవులు ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి కంప్లీట్ గా. ఇంకా అవన్నీ మీరు అబ్జర్వ్ చేయండి. ఇందులో డైజెస్ట్ సిస్టమ్ లో ఏమేమి ఉంటాయి కంప్లీట్ గా హోమ్ వర్క్ మీరు చెయ్యాలి. ఓకేనా? మనం డైజెస్ట్ సిస్టమ్ ని 3D విజువల్ లో చూద్దాం. సో ముందుగా మనం క్విజ్ అనేది పెట్టుకుందాము. సో నేను క్విజ్ పెడతాను, చూడండి. సో ఇక్కడ చేద్దాం. సో ఇక్కడ హౌ మెనీ సెన్స్ ఆర్గాన్స్ డూ యూ హ్యావ్? సో మీకు ఎన్ని సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయనేది అడుగుతున్నారంటే సెన్స్ చేసే ముక్కు, చెవులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇందులో ఎన్ని ఉన్నాయి మొత్తం? 5 ఆన్సర్ కరెక్ట్. ఓకేనా? సో అట్లానా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇందులో కళ్ళు ఏవి అని అడుగుతున్నారు. సో ఇందులో కళ్ళు ఏవి? ఇవా కళ్ళు ఇవే కదా, చూస్తున్నాం మన కళ్ళు ఇవే కదా. సో కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్, సో మనకు నేను ఇప్పుడు వింటున్నాను కదా, వినడానికి మెయిన్ రీజన్ ఏంటి చెప్పాలి? చెవులా, ముక్కులా, చర్మమా? సో దీనికి కారణం ఏంటి? చెవు. హలో మైక్ టెస్టింగ్ అన్నాం అనుకో, ఏది వినిపిస్తుంది? చెవుల ద్వారా వినిపిస్తుంది. సో దీని ఆన్సర్ వచ్చి ఇయర్స్. సో నెక్స్ట్ వచ్చి, సో మనకి
సో మనకి ఎప్పుడన్నా వేడిగా అనిపించింది అనుకో సురుక్కుమంటది కదా! చేతికి కాలినప్పుడు. అది ఎక్కడ తెలుస్తుంది? నోస్‌కి తెలుస్తుందా? కళ్ళుకి తెలుస్తుందా? స్కిన్‌కి తెలుస్తుందా? సో, నా ఆన్సర్ అయితే నోస్ అని పెడుతున్నా. నోసేనా? కాదా? రాంగ్ ఆన్సరా? అయితే స్కిన్. సో, స్కిన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఇక్కడ టేస్ట్ ఏది చెప్తుంది? కళ్ళు చెప్తాయా? చెవులు చెప్తాయా? నాలుక చెప్తుందా? ఒక డైరీ మిల్క్ చాక్లేట్ తెచ్చుకొని తిన్నామనుకో స్పైసీగా ఉంటది గదా! అది మంచి టేస్టీగా ఉంటుంది గదా! సో, ఇందులో ఏంటి? నాలుక చెప్తుందా? కళ్ళు చెప్తాయా? కళ్ళా? కాదా? ఓహ్! టంగా? ఓకే. నాలుక. కరెక్ట్ ఆన్సర్. సో, ఇంకోటి మన స్ప్రే తెలుసు కదా! ఫంక్షన్స్‌కి గట్టా వెళ్ళినప్పుడు స్ప్రే చేస్తాం. అప్పుడు మీకు ఏమి స్పర్శ తెలుస్తది? నాలుక చెప్తుందా? టంగు? స్కిన్ చెప్తుందా? నోస్ చెప్తుందా? స్కిన్ చెప్తుందా? సరే అయితే స్కిన్నే పెట్టేస్తున్నాం మరి. నిజమేనా? నోసా? ఓకే. ఓకే. కరెక్ట్ ఆన్సర్. సో, మనం 6 ఇప్పుడు మనం ఎ బాయ్ ఈస్ వాచింగ్ ద టీవీ. నేను టీవీ చూస్తున్నాడు ఒక అబ్బాయి. అంటే మీలో మీ అందరూ నన్ను చూస్తున్నారు ఐఎఫ్‌బి ప్యానెల్‌లో. సో, ఇందులో మనకి ఏ ఆర్గాన్ మనకు బాగా ఉపయోగపడుతుంది మిమ్మల్ని మీరు నన్ను చూడడానికి? ఏంటి? సో, ఇందులో నోసా? నాలికా? కళ్ళా? నేను కళ్ళు ఆన్సర్ పెడుతున్నా. సో, ఐస్. ఐస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఇందులో ఇంకొకటి సో, మన నోరు, నోటి నుంచిలోను నాలిక దేనికి ఉపయోగపడుతుంది? ఫుడ్ టేస్ట్ చేయడానికా? లిజన్ చేయడానికా? స్మెల్ చేయడానికా? చెప్పండి. నేనిప్పుడు రేగొడియం తిన్నాను. నేనొక స్వీట్ తిన్నాను. నా నాలిక అది స్వీట్‌గా ఉందా? సాల్టీగా ఉందా? స్పైసీగా ఉందా చెప్తుంది. అంటే ఉప్పుగా ఉందా? కారంగా ఉందా? తియ్యగా ఉందా చెప్తుంది. సో, నేను టేస్ట్ అని పెడుతున్నాను. సో, ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఇప్పుడు మనం ఫైనల్‌గా నైన్త్ ఆన్సర్‌కొచ్చేసాం. విచ్ సెన్సెస్ ఆర్గాన్ హెల్ప్ అస్ ఫీల్ టు కూల్ రీజన్. సో, ఏంటి చెప్పండి ఆన్సర్? నేను స్కిన్ పెడుతున్నా. సో, ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఇంకోటి మనం క్లాస్ రూమ్‌లో సైలెంట్‌గా కూర్చున్నప్పుడు సడెన్‌గా బ్యాడ్ స్మెల్ వస్తది. వస్తదా రాదా? ముక్కు మూసేసుకుంటామా ఇప్పుడు ఇందులో ఏది చెవి మూసుకుంటామా? చెవులు మూసుకుంటామా? ముక్కు మూసుకుంటామా? కళ్ళు మూసుకుంటామా? సరే కళ్ళు పెట్టేస్తున్నా ఆన్సర్. కాదా? సరే. సరే. నోస్ పెడతా. సో, నోస్ ఈస్ ద రైట్. సో, మనం ఫైనల్‌గా అన్నీ కరెక్ట్ ఆన్సర్ చేసేసాం. సో, మనకు 10 ఔట్ ఆఫ్ 10 స్కోర్ వచ్చేసింది. మీరు చాలా తెలివైన వారి పిల్లలు, సిక్స్త్ క్లాస్ పిల్లలంటేనే టాపర్స్ మాట. సో, మీరు అన్నిట్లో ముందుంటారు. సో, స్పీచ్ ఫినిష్ చేశారు మీరు. సో, గ్రేట్. సో, ఇక్కడ ఇలాగే ఫుడ్డు, ఇంకా లంగ్స్ కంప్లీట్‌గా ఇచ్చాను. మనకు టైం గూడా అవుతుంది. సో, నేను నెక్స్ట్ స్లైడ్‌కి వెళ్తా. సో, ఇక్కడ ఫైనల్‌గా నేను ఒక మీకు క్విజ్ ఇస్తున్నాను చూడండి. సో, ఇది మీరు హోంవర్క్ తీసుకోండి. డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్‌గా మీరు హోంవర్క్ ఇవ్వాలి. హోంవర్క్‌లో డ్రాయింగ్ ఏసి నీట్‌గా మీ మేడంకి చూపించండి. ఇందులో లెసన్ సమ్మరీ ఏంటంటే, అవర్ బాడీ హాస్ డిఫరెంట్ ఆర్గాన్స్. మన జీవన మన బాడీలో చాలా రకాల ఆర్గాన్స్ ఉన్నాయి. అందులో కొన్ని స్పెషల్ జాబ్ చేస్తాయి. అంటే కొన్ని చూడడం చేస్తాయి, వినడం చేస్తాయి, రుచులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాయి. కొన్నేమో ఆహారాన్ని కరిగించడానికి ప్రయత్నిస్తాయి. కొన్నేమో ఆక్సిజన్ ఒక సరైన దారిలో పంపడానికి ట్రై చేస్తాయి. కొన్ని హార్ట్ ఏమో పంపింగ్ చేస్తుంది. దేనికి ఎంత బ్లడ్ పంపించాలని. అలా మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు ఒక హోంవర్క్ చేసి ఒక స్ట్రక్చర్ వేయండి. ఇక్కడ పెన్సిల్‌తో నేనేసాను కదా! ఇదే విధంగా మీరంతా హోంవర్క్ చేసి మీ టీచర్‌కి చూపించండి. సరేనా? ఇందులో ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మెయిన్ ఆర్గాన్ సిస్టమ్‌లో స్పెషల్ జాబ్ ఇదేంటంటే మళ్ళీ ఇంకో హార్ట్ అనేది మీది 10,000 టైమ్స్ ఎవ్రీ డే కొట్టుకుంటుంది. ప్రతిరోజు 10,000 సార్లు కొట్టుకుంటుంది. స్ ఆహ్, సిస్టమ్ అనేది ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. మనం పడుకున్నప్పుడు కూడా చాలా వరకు బాక్టీరియా లోపల పనిచేస్తూ ఉంటుంది. చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. లోపల డైజెస్ట్ సిస్టమ్‌లో. సో
సో హాయ్ పిల్లలు, ఫైనల్ గా ఈరోజు మంచి లెసన్ తెలుసుకున్నారు కదా. మరీ కొత్త టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై విద్యాశక్తి.